ఈ వీడియోలో మనము ఈ 3 మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సార్ట్, లిమిట్ అండ్ స్కిప్. మన దగ్గర డేటా ఉంటుంది, ఎంత డేటా అన్నా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ తీసుకుందాం ఈసారికి, ఎందుకంటే దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ 6000 డాక్యుమెంట్స్ ఏమో ఉన్నాయి. సో దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ జావాకి సంబంధించిన బుక్స్ని డిస్ప్లే చేయాలనుకోండి. సో జావాకి సంబంధించిన బుక్స్ అంటే వస్తాయి కదా మనకి. ఒకసారి దాన్ని క్వెరీ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి ఓన్లీ జావా అంటే జావా ఉంటే చాలు, జావా ఇంకో దాంతోపాటు ఉన్నా పర్లేదు. db డాట్ బుక్స్ డాట్ ఫైండ్ ఆఫ్ ఏంటది కేటగిరీస్ ఈజ్ జావా. సో మనకి చాలా బుక్స్ వచ్చేసినాయి. యాక్చువల్గా ఇక్కడ ఐటీ అని టైప్ చేస్తే తప్ప మనకి నెక్స్ట్ బుక్స్ రావన్నమాట. ఓకే, సో అన్ని బుక్స్ ఉన్నాయి మనకి. సో ఎన్ని బుక్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు, కాబట్టి నేను ఒక పని చేస్తా. నా దగ్గర ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది, డాట్ కౌంట్ అని. అది కూడా అప్లై చేస్తే ఓన్లీ కౌంట్ వస్తుంది. 95 బుక్స్ ఉన్నాయి మొత్తం. సో 95 బుక్స్ ఒకటేసారి డిస్ప్లే అవ్వవు, కాబట్టి మనం ఐటీ ఇటరేటివ్గా డిస్ప్లే చేసుకుంటూ ఉండాలి. కానీ ఆ అన్ని బుక్స్లో నాకు అన్నీ వద్దు, నాకు ఓన్లీ ఫస్ట్ 5 బుక్సే కావాలనుకోండి. సో ఎలాగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో కౌంట్ కాదు, ఓన్లీ నాకు కావాల్సింది ఫస్ట్ 5 బుక్స్. సో మనము లిమిట్ ఆఫ్ 5 అని అన్నాం అనుకోండి. ఓన్లీ మనకు ఇప్పుడు 5 బుక్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. జావా అనే కేటగిరీ ఉన్నటువంటి ఫస్ట్ 5 బుక్స్ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ప్రైజ్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, 500. ఇప్పుడు 100 లోపల ఉన్న బుక్స్ ఏమన్నా ఉన్నాయా చూద్దాం. అంటే ఇప్పుడు కేటగిరీ జావాతో పాటు నేను ఇంకొకటి కూడా రాయాల్సి ఉంటుంది. ఏంటది? కేటగిరీ జావా. ఓకే, ఇది ప్రొజెక్షన్ కదా, కామా ప్రైస్ $<100. అసలు ఉన్నాయా? ఒకటి కూడా లేవు. సరే, $200 చూద్దామా. ప్రైస్ తప్పించానా? $200 ఉన్నాయండో. 2 బుక్సే వచ్చినాయి. సో $300 అంటే మరి ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. లిమిట్ కాకుండా డాట్ కౌంట్ అని పెడతాను. కౌంట్ అని పెడితే మనకి 2 ఉన్నాయంట, $300 కూడా. సో $500 29 బుక్స్ ఉన్నాయి. $400 ఎందుకంటే నాకు అక్కడ సార్టింగ్ ఒకటి చూపించాలి, కాబట్టి నేను ఈ కష్టాలన్నీ పడాల్సి వస్తుంది. $350 $320. ఓకే $320కి 14 బుక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి $320లో మనం ఈ బుక్స్ అన్నిటినీ చూద్దాం ఒకసారి. ఇవన్నీ కూడా ఎట్లా అంటే దీని ఐడిని బేస్ చేసుకుని సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. అదే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అని అంటే, ఒక ప్రైజ్ని బేస్ చేసుకుని 100ది ఉంది, తర్వాత ప్రైజ్ ఇక్కడ 300, తర్వాత ఇదేమో 300, ఇదేమో 300, ఇది 300, ఓహో ఎక్కువ ఇది 100. సో మనం సార్ట్ చేసుకోవచ్చు వీటిని. ఎట్లా సార్ట్ చేసుకోవచ్చు అని అంటే, ఇక్కడ డాట్ పెట్టి SORT సార్ట్ ఆఫ్ అని చెప్పి ప్రైజ్ ఈజ్ 1 అన్నాం అనుకోండి. ఓకే ఆబ్జెక్ట్లో పాస్ చేయాలి మనం, సారీ. ప్రైజ్ 1 అని అన్నామంటే ప్రైజ్ని బేస్ చేసుకుని సార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఏమో అన్నీ 100 ప్రైజ్ ఉన్నవన్నీ ముందు వచ్చేస్తాయి. తర్వాత 300 ఉన్న వచ్చినాయి. తర్వాత మేబీ ఇంకా 300 లాస్ట్ అనుకుంటే 320 అని ఉండొచ్చేమో.
300 కనపడుతుంది అంతే, 300. సో ఇప్పుడు నాకు సార్ట్ బై ప్రైస్ దీన్ని నేనేంటంటే ఓన్లీ 5 కావాలి నాకు, అంటే లిమిట్ 5 అని చేస్తే ఫస్ట్ 5 బుక్స్ వస్తాయి నాకు. అట్లాగే ఫస్ట్ 5 కాకుండా నెక్స్ట్ 5 కావాలి, సార్ట్ అవ్వాలి బట్ నెక్స్ట్ 5 కావాలి అని అంటే విత్ స్కిప్ అని మనకు ఇంకొక మెథడ్ ఉంది. స్కిప్ 3 అన్నాం అనుకోండి, లేదా 2 అని పెట్టండి. ఫస్ట్ 2 స్కిప్ అయిపోయి మిగతా వస్తాయి అన్నమాట. 5 వస్తాయి ఇప్పుడు కూడా, కాకపోతే ఫస్ట్ 2 స్కిప్ అయిపోతాయి. ఇదిగోండి ఒక్కటే 100 ఈ రెండే వచ్చినాయి. ఇంతకుముందు 100 ఉన్నవి ఎక్కువ ఉన్నాయి, ఇంతేనా? ఇది స్కిప్ తోటి లిమిట్ ఇది 5. స్కిప్ తోటి ఇక్కడ 300 ఉన్నవే వచ్చినాయి ఇక్కడ, రైట్? ఫస్ట్ 2 స్కిప్ అయిపోయినాయి అనమాట. స్కిప్ 1 అని పెట్టాను అనుకో, ఇక్కడ 100 ఉన్నది కూడా వచ్చింది. యాక్చువల్గా 2 ఉండాలి, ఓన్లీ ఒక్కటే వచ్చినాయి. సో ఇట్లా స్కిప్ కూడా మనం వాడచ్చు. స్కిప్, సార్ట్, లిమిట్ ఇవి. సో ఫస్ట్ సార్ట్ అవుతాయి, దీని ఆర్డర్ కూడా ఇలాగే ఉంటుంది. సార్ట్ తర్వాత లిమిట్ అవుతాయి, తర్వాత మీకు స్కిప్ అవుతాయి అన్నమాట. వీటిని కూడా మనం యూస్ చేసుకుని మీకు కావాల్సినట్టుగా ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ప్రొజెక్షన్ ఎలాగో చూసాం. దీని తర్వాత మీరు ఇంకొంచెం నెక్స్ట్ ఏంటంటే డిలీట్ ఆపరేషన్, అప్డేట్ ఆపరేషన్ మీద కొంచెం వర్క్ ఉంది. అవి కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఈ సిరీస్ని క్లోజ్ చేస్తాను. సో ఇప్పటివరకు ఈ విన్నారు అని అంటే చాలా వీడియోస్ వినే ఉంటారు. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కాంటాక్ట్ కూడా అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.